ఫ్రెండ్స్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 2024 సంవత్సరం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటుల్లో నేను మొదటివాడిని. ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మనం 2024 సంవత్సరంలో మీరు ఎవరైనా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు దేంతో మొదలు పెట్టాలి, మనకు బిన్స్ ఎట్లు ఉండాలి, కొంచెం మట్టి ఎట్లు ఉండాలి, మట్టి ఎక్కడ తయారు చేసుకోవాలి, ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ టెర్రస్ గార్డెన్ 2024 సంవత్సరంలో మీరు ఇట్లా స్టార్ట్ చేయాలనుకుంటే ఇట్లా స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక చూడండి, మన రోజా పూలు ఇంతకుముందు వీడియోలో చూపెట్టినా కదా ఎంత బాగా వస్తున్నాయో. ఈ రోజా పూల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం 2024 సంవత్సరంలో మీరు గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆకుకూరలు అయితే మీకు చూపిస్తారండి నా దగ్గర. ఇక చూడండి ఫ్రెండ్స్, మెంతికూర ఎంత బాగా వచ్చింది చూడండి. ఈ మెంతికూర మీకు కూడా ఇట్లా రావాలంటే ఏం చేయాలనేది నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మెంతి, కొత్తిమీర ప్లస్ ఎట్లా చేసుకోవాలి, ఇవి ఆకుకూరలతో స్టార్ట్ చేయాలనుకోండి. ఆకుకూరలకు సాయిల్ ఏం కావాలి, ఇవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇగో ఇది కొత్తిమీర ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మీరు కొత్తిమీర చూడండి, అక్కడ మెంతి చూశారు ఆల్రెడీ. అయితే నేను ఏదైనా సరే ఫ్రెండ్స్ వేస్ట్ బిన్స్ కూడా వాడుకున్నా, ఇక్కడ వేస్ట్ బిన్స్ అనేది వాడుకున్నా, సాయిల్ అనేది నింపేసుకొని కొత్తిమీర మెంతికూర అయితే వేసుకున్నాం. ప్రతి బిన్లు మీరు అబ్జర్వ్ చేయండి, వేస్ట్ బిన్సే ఉంటాయి. ఇగో ఈ పిల్లలు చూడండి ఫ్రెండ్స్, మా గార్డెన్లో 3 పిల్లలు ఉన్నాయి, ఒకటి 2. ఇగో ఇది హార్వెస్ట్ కంప్లీట్ కావడానికి వచ్చిన కొత్తిమీర బిన్ ఫ్రెండ్స్, మీకు చాలా చూపెట్టినా నేను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇగో నా దగ్గర కొత్తిమీర మెంతి అన్ని రకాలలో అన్ని సైజులలో ఉన్నది చూడండి. ఇక్కడ మేము చూపెట్టాలనుకున్నది అదే, అన్ని బిన్స్లలో ఏ రకంగా పెంచినా, ఇప్పుడు ఏ రకంగా సీడ్స్ వేస్తున్నా అని చెప్పడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. అంటే మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే చాలా బాగా మనకు సక్సెస్ అయినాం అనుకోండి, మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చినాక తర్వాత మనం కూరగాయల మొక్కలకు కానీ తర్వాత పూల మొక్కలకు కానీ వెళ్తే బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కొత్తిమీర మొత్తం హార్వెస్ట్ చేస్తున్నా. ఈ బిన్ మా సర్వే అయిపోయినట్టు ఈ బిన్ పని. అయితే ఈ బిన్లో ఉన్న ఆ కొత్తిమీర అంతా హార్వెస్ట్ చేసేసుకొని మళ్ళీ ఇదే బిన్నులో మనం మెంతికూర వేసుకుందాం ఫ్రెండ్స్. అంటే ఇలా కొత్తిమీర వేసినాం కదా, మళ్ళీ మెంతికూర వేసుకుందాం. ఈసారి కూడా మెంతికూర మనకు మనం ఇదొకటి చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్ కొత్తిమీర మనం వంటల్లో వేసేసుకుంటాం. మనకు హార్వెస్ట్ చేసేసుకొని మనం వెంటనే ఫ్రెష్గా, అంటే ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకొని కర్రీలలో వేసుకుంటాం. మెంతి అయితే ఏంది, కొత్తిమీర అయితే ఏంది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే సీడ్స్ ఎట్లా, మనం ఎంత సీడ్స్ పెట్టాలి, ఏమేమి బిన్స్ వాడుకోవాలి. ఇక్కడ నేను చూపెట్టాలనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది 50 రూపాయల టబ్బు, బ్లాక్ టబ్బు, 50 రూపాయల టబ్బు. ఇందులో సాయిల్ను తీసి కింద పోస్తున్నా. ఇక్కడ మీకు చూపెట్టాలనుకున్నది ఏంటంటే ఇక 2 హోల్స్ పెట్టిన, ప్రతిదానికి మీరు ప్రతిసారి చెప్తుంటా హోల్స్ అని, ప్రతి బిన్నుకు హోల్స్ పెట్టాలి. ఇక చూడండి కొత్తిమీర కూడా రూట్స్ ఎంత బాగా స్ప్రెడ్ అయినాయి చూడండి, భూమి అడుగు దాకా స్ప్రెడ్ అయినాయి. ఇది ఒక థర్మోకోల్ బిన్న ఫ్రెండ్స్. ఇది కూడా ఈ సాయిల్ కూడా ఇట్లా పోసేస్తున్నా. అయితే మనం ఇట్లా పోసి మళ్ళీ మిక్సింగ్ చేసి పెట్టుకున్నప్పుడు మీరు ఈ కొత్తిమీర కానీ మెంతి కానీ ఏదైనా ఏ బిన్లో ఏదైనా వేసేసుకోవచ్చు. సేమ్ అదే బిన్ అదే సాయిల్లో వేసుకున్నప్పుడు మాత్రం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇదే బిన్ ఇట్లా ఉంచేసుకొని కొంచెం గులగుల వేసేసి కొంచెం ఎరువు వేసేసి ఇదే బిన్లో మళ్ళీ మట్టి ఉన్నప్పుడు మనం ఇలా కొత్తిమీర వేసాం అనుకోండి, పంట మార్పిడి విధానం అంటారు కదా, ఆ విధానంతో వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ మట్టిలో ఎరువు కలుపుతాం కాబట్టి మళ్ళీ ఏదైనా వేసేసుకోవచ్చు. ఇక చూడండి ఫ్రెండ్స్, సాయిల్లో ఎర్త్ వామ్స్ కూడా ఉన్నాయి. మనం పశువుల పేడ వాడడం ద్వారా అయితే ఎర్త్ వామ్స్ అయితే డెవలప్ అవుతాయి ఫ్రెండ్స్. ఇట్లా ఇది కొంచెం పశువుల పేడ ఫ్రెండ్స్, మాగిన పశువుల పేడ. ఇది మాగిన పశువుల పేడ చూడండి, మీరు గుల్లగుల్లో వేసేసుకున్నాం మనం చేసేసుకుని ఈ సాయిల్లో కలిపేస్తున్నాం. సాయిల్లో ప్యూర్గా మిక్స్ కావాలి ఫ్రెండ్స్. ఇదంతా కొంచెమైనా పర్లేదు, సాయిల్లో ప్యూర్గా మిక్స్ కావాలి. ఎక్కువ మొత్తంలో ఉన్నా కొంచెం ఎక్కువ మొత్తంలో కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇది సాయిల్లో మొత్తం కలిపేస్తున్నా. ఇట్లా ప్రతి బిన్నుకు హోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఈ బిన్నుకు ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ కొంచెం చెక్ చేసి మళ్ళీ ఇట్లా చేసేస్తున్నా, హోల్ అయితే వేస్తున్నా చూడండి. అయితే ప్రతి బిన్నుకు 1-2 హోల్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఉన్న హోల్స్ని చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ఇట్లా కంపల్సరీ క్లియర్గా కనబడాలి. మీకు కనబడ్డ తర్వాత ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇట్లా కొబ్బరి చిప్ప, ఇట్లా ఒక రాయి, ఏది దొరికితే అది, ఇది అని ఏమి లేదు, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది. ఇక్కడ కూడా ఈ బిన్ను కూడా అట్లనే చేస్తున్నా చూడండి. అయితే మీకు 50 రూపాయల టబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. 50 రూపాయల టబ్స్ మీరు వాడుకోండి. 50 రూపాయల టబ్స్ అంటే వీటిని కొత్తిమీరకు మెంతికి వాడుకుంటే చాలా బాగా వస్తుంది. అయితే వేసిన తర్వాత నేను ఇలా మట్టి నింపేస్తాను ఫ్రెండ్స్. మొత్తం మట్టి నింపిన తర్వాత మీకు చూపిస్తాను. అయితే మీకు మట్టి అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మందికి మట్టి అవైలబుల్ ఉంటుంది కానీ కంపోస్ట్ అవైలబుల్ ఉంటుంది, పశువుల పేడ అవైలబుల్ ఉంటుంది.
అయితే మనం పశువుల పేడ అవైలబుల్ లేదనుకున్న వాళ్ళు వర్మీ కంపోస్ట్ తెప్పించుకోండి ఫ్రెండ్స్. వర్మీ కంపోస్ట్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మీరు వేరే వేరే సీడ్ సప్లయర్స్ కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళ దగ్గర కూడా ఇటువంటివి పెట్టేసుకోవచ్చు. వర్మీ కంపోస్టు, ఈ కోకోపీటు, దీనిలో కోకోపీట్ కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు మీ ఇష్టం. నేనైతే ఇంతకుముందు కలిపిన, ఇప్పుడు కలపట్లేదు. కోకోపీటుకు బదులు నేను ఊక కలిపిన. చలికాలం బాగా వస్తాయి ఫ్రెండ్స్, ఆకుకూరలు బాగా వస్తాయి చలికాలం. ఇగో ఇట్లా మనం మొత్తం నింపద్దు ఫ్రెండ్స్, బిన్న అయితే మొత్తం నింపద్దు, 75% నింపేసుకోండి. మస్ట్ చెప్తున్నా, చూడండి, గమనించండి. 75% మొత్తం నింపేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక మొత్తం 2 బిన్లల్లో 75% సాయిల్ నింపేసిన. ఇప్పుడైతే మనం ఈ 10 రూపాయల కొత్తిమీర విత్తనాలు ఫ్రెండ్స్, 10 రూపాయల కంటే నేను ఒక 30 రూపాయల కొత్తిమీర విత్తనాలు తెచ్చుకున్నా. యాక్చువల్గా 30 రూపాయల కొత్తిమీర విత్తనాలు. అయితే విత్తనాలు మనం కొంచెం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీరకి అయితే ఇక చూడండి ఎంత బాగుంటాయి. ఇట్లా పలిగిన విత్తనాలు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ గమనించండి, ఇట్లా పలిగిన విత్తనాలు తెచ్చుకోవాలి. అయితే నేను మెంతి కూర బాగుంది ఫ్రెండ్స్, మెంతి కూర బాగుంది కాబట్టి నేను ఓన్లీ కొత్తిమీర వేద్దాం అనుకుంటున్నా ఈ 2 బిన్లల్లో. కొత్తిమీర కూడా బాగానే ఉంది, కానీ ఇప్పుడిప్పుడే మనకు మీరు చూడండి, అక్కడ ఆ బిన్ల, ఈ బిన్ల నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ 2 బిన్లలో వేసిన ఆల్రెడీ. ఇప్పుడైతే 2 బిన్లలో కొత్తిమీర వేస్తా ఫ్రెండ్స్. మీకు చూపెట్టడానికి మెంతులు వేయచ్చు, కానీ మెంతులు వేరే దానిలో వేసి చూపిస్తా మీకు. ఇక కొత్తిమీర విత్తనాలు ఇట్లా పల్చగా వేసుకోండి ఫ్రెండ్స్, పల్చగా వేసేసుకోండి. బాగా వేసుకున్నాం నష్టమేం లేదు, బాగానే వస్తుంది. చూసిండ్రు కదా మీరు మన కొత్తిమీర ఎట్లా వచ్చిందో. ఇట్లా వేసేసుకున్నాం మొత్తం. ఈ బిన్లో కూడా వేస్తున్నా. ఈ 2 బిన్లలో ఇంతకుముందు కూడా ఒకసారి కొత్తిమీర ఉండే ఫ్రెండ్స్, మళ్ళీ కూడా కొత్తిమీర వేస్తున్నా. కానీ మనం ఏం చేసినాం ఇప్పుడు అంటే, కొంచెం మన పాత పశువుల పేడ కలిపిన. అయితే వేసుకున్న తర్వాత కంపల్సరీ మళ్ళీ మీదకెళ్ళి సాయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం నానబెట్టుకోవాలనుకుంటే ఇట్లా మెంతులు కూడా నానబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నానబెట్టుకున్న తర్వాత కూడా మెంతులకు మొలకలు వస్తాయి. ఈ మెంతులనే వేస్తాయి ఇప్పుడు మీకు. ఇక్కడ మెంతులు అయితే మనం ఇంట్లో వాడుకున్న మెంతులను కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ధనియాలు కూడా వేసుకోవచ్చు, కానీ ధనియాలకు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, పలగొట్టాల్సి వస్తుంది. ధనియాలు పలగొట్టినవి మనకు రావు. అయితే సీడ్ షాప్ నుంచి కొనుక్కుంటే మాత్రం సీడ్స్ అనేటివి పలిగిన సీడ్స్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇస్తే మనకి మంచిగా యూజ్ అవుతాయి. అయితే మీకు ఈ మట్టి వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, వాటర్ పోసేసి కొంచెం షేడ్లో పెట్టుకోండి. అంటే షేడ్లో పెట్టుకోవాలని ఏం లేదు, చలికాలం బాగానే వస్తుంది ఆకుకూరలు. చాలాసార్లు చెప్తున్నా నేను, చలికాలం మనకు ఇబ్బంది ఏం పెట్టదు. వాటరింగ్ పోసే విధానం మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా సున్నితంగా పోయాల్సి ఉంటుంది. వాటరింగ్ అనేది చాలా కేర్గా పోయాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు పైప్తో నీళ్ళు పట్టద్దు. నేను ఒకసారి చూపిస్తాను మీకు. చెయ్యడ్డం పెట్టి పోయాల్సింది, లేదంటే ఏదన్నా మనకు ఈ గ్రీన్ కలర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, నా దగ్గర అయితే లేదు. లేదంటే బాటిల్కు పొక్కలు చేసేసుకొని మీరైతే పోసేసుకోవచ్చు. వాటర్ బాటిల్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్కు మూతలకు పొక్కలు చేసేసుకొని పోసేసుకోవచ్చు. ఇట్లా మనం వాడుకునే బిన్లలో కూడా ఇట్లా మనం సైడ్ పొన్న ఇట్లా మెంతులు వేసుకోవచ్చు. మెంతులకు అయితే పెద్ద ఇబ్బంది ఏం పెట్టాయి, మెంతులు మనకి ఈజీగా వస్తాయి. ఈ సోక్ చేసిన మెంతులు ఫ్రెండ్స్, సోక్ చేసిన అంటే నానబెట్టిన మెంతి విత్తనాలు. ఇవి చూడండి ఎంత బాగా మొలకలు వచ్చినాయో. ఇప్పుడు ఈ మెంతులు మనకు 3 రోజులలో మొలుస్తాయి, 2 రోజులలో మొలుస్తాయి. ఆల్రెడీ రేపు వస్తాయి మొలకలు. ఆల్రెడీ మొలకలు వచ్చినాయి, మనం వేస్తున్నాం. ఇట్లాంటి బిన్లలో కూడా వేసుకోవచ్చు. మనం ఒక సైడ్ ఏం లేకపోతే ఇట్లా పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటరింగ్ అనేది ఇట్లా పోసుకోవాలి. వాటరింగ్ అనేది జల్లిచ్చినట్టు పోసుకోవాలి, చెయ్యి అడ్డం పెట్టాలి కంపల్సరీ. ఇప్పుడు ఈ మెంతి ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మెంతి ఉంది, ఇట్లా జల్లిచ్చినట్టు పోసుకోవాలి. ఇట్లా మనం నిన్న మా నాన్న పైప్తో పడితే ఇట్లా కుళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా కుళ్ళిపోడు జరుగుతుంది. అయినా బాగానే ఉంది చూడండి. ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఈ మెంతిని. ఈ బిన్లో మొత్తం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఈ బిన్లో మొత్తం హార్వెస్ట్ చేసిన తర్వాత నేనైతే మీకు చూపిస్తా. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు ఫ్రెష్ మెంతి కూర మనం ఇప్పుడు ఇంతకు కొత్తిమీర హార్వెస్ట్ చేసినాం. ఇక ఇప్పుడు మెంతి కూర హార్వెస్ట్ చేస్తున్నాం. ఎంత బాగా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇది మనం వాటర్లో కడిగేసుకుంటే మనకు మంచిగా ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఇక చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో కొత్తిమీర మెంతి మనకు. ఇంతే ఫ్రెండ్స్, కొత్తిమీర మెంతి వేసుకునే విత్తనాల గురించి ఇంతే చెప్పేసిన కదా. మొత్తం మనకైతే హార్వెస్ట్తో సహా చూపెట్టిన. మనకు ఈ దశలలో కొన్ని దశలలో ఉన్నాయి. ఇక్కడ కొత్తిమీర ఉంది, అక్కడ మెంతి ఉంది. అయితే నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, వీటితో స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా మీరు తోటకూర, పాలకూర ఇట్లా సీడ్స్ తెప్పించేసుకొని సాయిల్ మిక్స్ చేసేసి, తోటకూర, పాలకూర కొంచెం పెద్ద బిన్స్ కావాలి ఫ్రెండ్స్, చిన్న బిన్స్లలో వేసుకోకండి. తోటకూరకి అయితే కొంచెం పెద్ద బిన్ కావాలి. పాలకూర వస్తుంది ఇలాగా చాలా పెద్దగా రావాలనుకుంటే మాత్రం మీకైతే నేను చూపిస్తారండి. మన దగ్గర పాలకూర ఉంది.
చూడండి ఫ్రెండ్స్, ఈ గులాబీ మొక్క దానిలో ఉన్నది ఎంత పెద్దగా ఉన్నది చూడండి. పాలకూర ఆకులు ఒక్కొక్కటే మొక్క పెట్టినా ఇట్లా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఫ్రెండ్స్ చాలా పెద్దగా వస్తాయి. ఇక్కడ మెంతి కూర కూడా ఒక విత్తనం పడి మొలిచింది. చూడండి పూలు కూడా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, పాలకూర. తోటకూర కూడా వస్తుంది ఫ్రెండ్స్. తోటకూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు. తోటకూర కావాలంటే కొంచెం పెద్ద బీన్స్ తీసుకోండి. ఇది పుదీనా చూడండి. ఈ పుదీనా మండకు వచ్చేసి వస్తుంది. ఇట్లాంటి ఆకుకూరలతో ప్రయత్నం చేసిన తర్వాత మీరు కొంచెం కన్వర్ట్ కాండి. అంటే ఒక 10 బిన్నులు తెచ్చుకోండి అనుకోండి. 10 బిన్నులల్లో ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ అండి. మట్టి ఎక్కడిది అని అంటే మట్టి లేదు అనుకోండి ఫ్రెండ్స్. సరే, ఆ వీడియో మళ్ళీ చెప్తా మీకు. తర్వాత మట్టి ఎట్లా సంపాదించుకోవాలి, మట్టి ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటా. కొత్తిమీర, మెంతి, తోటకూర, పాలకూర, పుదీనా ఇవి సరిపోతాయి ఫ్రెండ్స్ మనకు రెగ్యులర్గా వాడుకోవడానికి. తర్వాత మెల్లమెల్లగా మీరు చుక్క కూర ఇట్లా కన్వర్ట్ అయ్యి తర్వాత టమాటా, తర్వాత మిర్చి, తర్వాత ఇట్లా కూరగాయలకు కన్వర్ట్ కండి. తర్వాత మీకే అర్థమవుతుంది. తర్వాత పండ్ల మొక్కలకు కొండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.